సహోదరి శిలువచంత ఎచ్చట్లేని నెమ్మది ఉంది, ఎవరు లేని శాంతి ఉంది. చూడండి, లోకంలో జీవిస్తున్నాం మనము, ఆ లోకంలో నెమ్మది లేదండి. చూడండి, మనం గమనిస్తే ఉదయకాలం నుంచి కూడా సాయంత్రం కూడా మనం కూడా ఆ పనుల్లో నిమగ్నమైపోయి అంత టెన్షన్ గా, ఎంతో భయంకరమైన టెన్షన్ గా ఆ పని ఈ పనులు పెట్టుకొని చాలా బిజీగా షెడ్యూల్ కలిగి ఉంటాం మనం. అంటే నెమ్మది ఏదైనా ఒక పని అనుకుంటే అది అయ్యేదాకా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. చూడండి, అందుకనే ఎచ్చట్లేని నెమ్మది ఉంది, ఎవరేమైనా శాంతి ఉంది. అయితే ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాటి వైపు ఎదురు చూస్తాం కనుక మనకి నెమ్మది రాదు, ఇది చెప్పినా కూడా. అదేవిధంగా శాంతి ఉండదు, సమాధానం ఉండదు మన జీవితంలో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలో తెచ్చుకుంటే ఎచ్చట్లేని నెమ్మది, శాంతి, సమాధానం నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. అందుకనే శిలువ చెంతకు వస్తే సరే అనగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నీకు ఆ నెమ్మది, ఆ శాంతి, సమాధానం కలుగుతుంది. అందుకనే మనం అంటే యవన కాలంలో ఆ పాపంలో జీవిస్తే మనం ఆ భయంకరమైన నరకాన్ని నుంచి తప్పించాలని యేసుక్రీస్తు ప్రభువు ఊరికి వచ్చినాడు. కనుక నా ప్రియ సోదరుడి ఈ మాటలు కడితేనే పెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోకుండా పాపంలో జీవించి మరణిస్తే ఆ భయంకరమైన నరకం ఉంటుందండి. కాబట్టి నా ప్రియ సహోదరి ఆ భయంకరమైన నరకాల నుంచి తప్పించాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చినాడు. అంతేకాదండి, దాని యవనకాల రక్తాన్నంతా కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ లేఖనాలు సరిస్తున్నాయి. అక్కడ కూడా నీ ఆయన తన రక్తానంతా కూడా నీ కోసం, నా కోసం, నీ పాపం నిమిత్తం నా పాపం చనిపోతూ వచ్చినాడు. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి, అందుకని ఆయన దగ్గరకు వస్తే, సిలువ చెంతకు వస్తే నీకు నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఆ భయంకరమైన ఆ పాపంలో, శాపంలో జీవిస్తే నీ పాపములు ఆయన రక్తంలో కడగబడకపోతే ఆ భయంకరమైన ఆ శాపంలో నువ్వు ఉండగలిగితే ఆ భయంకర నరకం అండి. కాబట్టి ఆ నరకాన్ని తప్పించి ఆ భయంకరమైన శాపాన్ని చిరిపించి నీ జీవితంలో గొప్పదైన శాంతి, సమాధానం దేవుడు కలగజేయాలని ఈ విధంగా మీ పాటలు పాడుకుంటూ మేము మధ్యకి వస్తున్నాం. మా జీవితంలో ఒకప్పుడు కూడా లోకల్లో జీవిస్తున్నప్పుడు మా జీవితంలో కూడా భయంకరమైన నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించుకొని మా జీవితంలో ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉంటున్నామండి. కాబట్టి అటువంటి నెమ్మది, శాంతి, సమాధానం కలిగి మీరు కూడా ఉండాలంటే సిలువ చెంతకు వస్తే, అనగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే చాలు. ఒక చిన్న మాట అంటే చాలు, ప్రభువాని పాపని దాన్ని క్షమించండి, నాకు అటువంటి నెమ్మది, శాంతి, సమాధానం కోరుకుంటే చాలు. దేవుడు ఖచ్చితంగా బైబిల్ పెట్టుకొని చెప్తున్నాం, మమ్మల్ని దేవుడు క్షమించి మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఆ శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి మేము ఎక్కడి నుంచి రాలేదని ఇక్కడే బేతనీయ ప్రార్థనా మందిరం చూస్తున్నాం, పెద్ద రూట్లో 5వ లైన్లో. కాబట్టి అక్కడ దేవుని యొక్క సేవకులు అందుబాటులో ఉంటాడు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన పరిచయం జరుగుతుంది. మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నేను నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు. ఈ స్థలం విడిచి వెళ్ళ కోసం